ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మరి ఫ్రైడే కదా, కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకుందాము. ధ్యానం ఉంటుంది కాబట్టి ఎవరైనా స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారా? స్టార్ట్ చేసుకుందాము. ఎవరైనా స్టార్టింగ్ ప్రేయర్ చేశారా? స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుల సర్వోన్నతుల సర్వాధికారి యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇట్టి రీతిగా తండ్రి యేసయ్య, మేమందరం తండ్రి ప్రభా నిన్ను కూడి స్తుతించుకున్న భాగ్యం మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. మరొక దినాన్ని నిన్ను స్తుతించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి యేసయ్య. ఈరోజు ప్రార్థన అంతట్లో మీరే తోడుగా నడిపించండి తండ్రి యేసయ్య. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరే తోడుగా నడిపించండి తండ్రి యేసయ్య. నీకే స్తోత్రాలయ్యా. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. వాక్యం విని విడిచిపెట్టి వారిలా కాకుండా తండ్రి ప్రభా, విని నీ వాక్యానుసారంగా నడిచే వారిలాగా తండ్రి ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీ అందు విశ్వాసం ఉంచి నీలో బలంగా ఎదుగులాగా మా అందరికీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఈరోజు మేము ప్రార్థించే ప్రార్థనలో కూడా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా సమాధానం దయచేసి తండ్రి ప్రభా మీరే తోడు నడిపించమన్న చిన్న ప్రార్థన పరమని చేర్చుకొని పరిశుద్ధంలో బ్రతమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. ఎవరైనా పాట పాడతారా? ఎవరైనా పాట పాడతారా? సరే, పాట పాడుకుందాం. దేనికి స్తోత్రం? ఎందుకింత చింతనొందెదవు, వైద్యుడు లేనట్టు ఎందుకింత చింతనొందెదవు, అందిపుచ్చుకొన్నట్టి హృదయము, అందిపుచ్చుకొన్నట్టి హృదయము, నందునంతట నలుముకొని ఉన్నాడు, ఎందుకింత చింతనొందెదవు, వైద్యుడు లేనట్లు ఎందుకింత చింతనొందెదవు, నీ రోగంబుల్ నీ పాపంబుల్ శ్రీ రక్షణకర్త సిల్వపై మోసెన్, నీ రోగంబుల్ నీ పాపంబుల్ శ్రీ రక్షణకర్త సిల్వపై మోసెన్, భారమెల్ల ప్రభు పైన వేసుకొను, భారమెల్ల ప్రభు పైన వేసుకొను, మారోగ్యమౌ సౌఖ్యమౌ భాగ్యము కల్గు, ఎందుకింత చింతనొందెదవు, వైద్యుడు లేనట్లు ఎందుకింత చింతనొందెదవు, ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవని విభుసన్నుతించు మిలన్, ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవని విభుసన్నుతించు మిలన్, కిన్నుడవుగా కున్న ఎడలని, కిన్నుడవుగా కున్న ఎడలని, మిన్నైనా అన్నైనా ఎన్నైనా గిల్తువు, ఎందుకింత చింతనొందెదవు, వైద్యుడు లేనట్లు ఎందుకింత చింతనొందెదవు. దేవునికి స్తోత్రం. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా.
ఈరోజు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా దేవుని గురించిన వాక్కు? దేవుడు మీకు చేసిన కార్యములను బట్టి దేవుడు చెప్పారు కదా సాక్షార్థంగా ఉండమని. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, అయితే వాక్యంలోనికి వెళ్దాము. ఈరోజు నేను చెప్పబోయే అంశం వచ్చేసి కృప. మనము ఈ పదముని మన యొక్క విశ్వాస జీవితంలో తరచుగా వినే పదం. కృప అని చెప్పుకుంటున్నాం, కానీ దాని యొక్క కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది మనకి అంతగా తెలియకపోవచ్చేమో. దేవుడు ఈరోజు ఈ కృప అనే మాట మీద, ఈ కృప అనే అంశం మీద మనతో మాట్లాడబోచుండగా మనమందరం కూడా శ్రద్ధ కలిగి అసలు దేవుని కృప అంటే ఏంటి, కృప మూలముగా మనము ఎలాగ ఆశీర్వదింపబడుతున్నాము అని ఈ యొక్క ప్రత్యేకమైన అన్ని అంశములను బట్టి ఈరోజు క్లుప్తంగా ధ్యానిద్దాం. అయితే గాడ్స్ గ్రేస్, దీన్ని బైబిల్ గ్రంథంలో ఎలాగా ఇది వివరించబడింది అంటే ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ లవ్. దేవుడు మనకి ఈ యొక్క కృపని ఎలాగిచ్చారంట? ఉచితముగా. దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమను బట్టి ఆయన యొక్క కృప అనేది మనకి ఉచితంగా ఇచ్చారట. అంతేకాదు, మన దేవునికి అనేకమైన నామములు ఉన్నాయి. సర్వోన్నతుడని, సర్వశక్తిమంతుడని, గొప్ప దేవుడని, ఘనమైన దేవుడని, అలాగే కృపోన్నతుడు అని మన దేవుణ్ణి మనము పిలుస్తుంటాం. దేవునికి ఉన్న లక్షణాలు మనం చూసినట్లయితే మనకి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనంలో ఆయన యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా, ఆయన యొక్క గుణాలన్నీ కూడా దావీదు భక్తుడు అక్కడ వివరిస్తూ మనకు చెప్తారు. ఒకసారి ఆ వచనం చదువుదాం. 103వ అధ్యాయము 8వ వచనము అక్కడ ఉంది కదా. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఇంకా ఇలాగ దేవుని యొక్క పరాక్రమం గురించి కింద వచనంలో మనకి వివరించబడింది. అయితే ఇక్కడ ఉంది కదా, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎటువంటి వారంట? దీర్ఘశాంతము కలిగిన వాడు. అంటే మనము ఎంతగా దేవుణ్ణి శ్రమ పెట్టినా, ఆయన మనసు నెప్పించేలాగా మనం చేసినా, ఆయన మన మీద ఎప్పుడు కూడా కృప చూపడం ఆపని వంటి గొప్ప దేవుడు అనమాట. ఇంకా ఈ కృప గురించి మనము క్లుప్తంగా చూసినట్లయితే ఈ కృప మనకి ఏమిస్తుందంట? ఫర్గివ్నెస్, అనగా క్షమాపణ ఇస్తుంది. మనము ఎంత తప్పిదము చేసినా ఆయన మనల్ని ప్రేమించే ప్రేమను బట్టి మన యొక్క ప్రతి పాపము నుండి ఆయన కృప మనల్ని విడిపింపజేస్తూ వస్తుంది. మూడవదిగా చూసినట్లయితే ఆయన కృప మనకి రక్షణనిస్తుంది. గాడ్స్ గ్రేస్ గివ్స్ అస్ సాల్వేషన్, దట్టు ఎలాగా? ఉచితముగా. మనము సహజంగా చూసినట్లయితే మానవుల్లో ఏదైనా ఉచితంగా వస్తుందంటే దానికి కొంచెము ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మరి దేవుని విషయం వచ్చేసరికి దేవుడు మనకి ఉచితంగా కృపనిస్తాను, కేవలం నా ముందు విశ్వాసము చూపండి చాలు అని ఆల్రెడీ మనకి ఒక బాండ్ మీద డిక్లేర్ చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకి రాసి ఉంచేశారు ఆల్రెడీ. నువ్వు నా యొద్దకు రా, విశ్వాసం ఉంచు చాలు, నేను నీకు ఉచితంగా కృపనిస్తాను. ఆ కృప మనకి ఏమిస్తుంది? మనకి బహుమానము తీసుకొస్తుంది, మనకి మన పాపములకి క్షమాపణ ఇస్తుంది. అంతేకాదు మనకి రక్షణ అనుగ్రహిస్తుంది. ఇటువంటి కృపను అది కూడా దేవుడు ఉచితంగా ఇచ్చేదాన్ని మనం వదిలిపెట్టి లోకానుసారులుగా తిరుగుతున్నాం. దీనిని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనం దేవుని కృప పొందుకోవాలి అని అనుకుంటున్నాము అంటే, దేవుని కృప చొప్పున మన జీవితంలో కార్యాలు జరగబడాలి అంటే మనం అందరం ఎలా ఉండాలి? విశ్వాసముగా ఆయన యొద్ద నిలకడగా కూర్చుని ఉండాలి. మరింత క్లుప్తంగా కృప కోసం మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనంలో మనకి ఇలా కనబడుతుంది.
రెండో అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కృప అంట ఎవరి వల్ల కలిగినదంట? దేవుని వరము, దేవుని వలన మాత్రమే కలిగి ఉన్నది. ఈరోజు మనం ఇలాగ జీవించి ఉన్నామంటే ఆయన కృప, ఆయన మనకు ఉచితముగా ఇచ్చిన వరము. ఈరోజు మనము శ్వాస తీసుకోగలుగుతున్నామంటే ఆయన కృప, ఆయన ఉచితముగా ఇచ్చిన ఈ ఈ ఎయిర్ అనమాట. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను ఇక్కడ. ఏంటంటే ఒక నిజంగా రియల్ ఇన్సిడెంట్ ఇది. ఒక పేషెంట్ ఉన్నారట. ఆ పేషెంట్కి శ్వాస ఆడట్లేదట. అయితే ఇమ్మీడియట్గా అతను హాస్పిటల్లో జాయిన్ అవి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిందని ఆక్సిజన్ పెట్టించుకున్నాడట. పెట్టించుకుంటే ఆక్సిజన్కి సమ్ అమౌంట్ అతనికి ఛార్జ్ చేశారంట. మనందరికీ తెలుసు, కరోనా టైంలో కానివ్వండి, మరి పీక్ స్టేజ్లో కానివ్వండి, ఆక్సిజన్ సిలిండర్స్ ఎంత పీక్స్ రేట్కి ప్రైజెస్కి వెళ్ళిపోయినాయి అనేది. అతను ఒక 2-3 డేస్ ఆక్సిజన్ సిలిండర్స్ మీదే హాస్పిటల్స్లో రన్ అయినప్పటికీ బిల్ వచ్చేసరికి సమ్ ల్యాక్స్లో అమౌంట్ అయిపోయి కూర్చుందంట. వెంటనే ఆ బిల్ రిసిప్ట్ పట్టుకుని అతను ఆ రిసెప్షన్ దగ్గరే కూర్చుని ఏడ్చేస్తున్నాడట. ఏడ్చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే వర్కర్స్ ఉంటారో అక్కడికి వెళ్ళి, ఏమైంది సార్, మీరు ఎందుకని బిల్ పే చేయలేనంత వలన మీరు ఇలాగా బాధపడుతున్నారా ఏంటి అని అడిగినప్పుడు అతను చెప్తాడంట కదా, నేను బిల్ పే చేయలేకపోవడం కాదు, కానీ నేను పే చేయగలను. కానీ ఒక 3 డేస్కే నాకు ఇంత ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అయింది కదా నాకు ఆక్సిజన్కి. కానీ దేవుడు నాకు 365 డేస్ కూడా, నాకు ఒక 50 ఇయర్స్ ఉంటాయి ఇప్పటికి, ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు నాకు ఉచితంగా గాలినిచ్చాడే, నేను దేవుడికి ఎంత పే చేయాలి లెక్కన అని దేవుని కృపబట్టి అతనికి దుఃఖం వచ్చి అక్కడ బిల్ చూడంగానే కన్నీరు అసలు ఆగలేదట. మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు మనకి ఉచితంగా వాయువునిస్తున్నారు, ఉచితంగా మనకి ఎన్నో మేలులు చేసి పెడుతున్నారు. ఈ లెక్కన ప్రతిదానికి మనం లెక్క చెప్పాలంటే దేవునికి మన జీవితంలో మనకున్న ఆస్తి ఆయనకి ఇవ్వడానికి సరిపోతుందా చెప్పండి? అసలు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము. అంత కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. ఆయన ఇచ్చేది ఇది ఏమనుంది మరొకసారి వాక్యంలో చదువుతున్నాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎలాగునా మనకున్న విశ్వాసము చొప్పున ఆయన కృప, దేవుని యందు మనం ఎంతైతే విశ్వాసము చూపుతామో ఆ విశ్వాసమును బట్టి ఆయన కృప మనకి అనుగ్రహించబడుతుంది. ఆయన కృప, ఆయన ఇచ్చు వరము, ఆయన ఇచ్చే వరముకు మనం ఏమాత్రము వెలకట్టలేని వారము, అయోగ్యులమైనప్పటికీ ఆయన కృప ఇస్తూనే ఉంటారు. మరి రెండవ మాటగా చూసినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 23-24 వచనములో, రోమపత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయము 23-24 వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు కదా, ఎవరికి ఏ భేదము లేదు, అందరము పాపులమే. అది గొప్పవారైనా మరి పేదవారైనా, తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా పాపమే. అందరము పాపులమే ఉన్నాం. కానీ ఆయన యొక్క కృప చొప్పున మనం అందరము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దీనికి ఒక వాక్యం ఉంది కదా, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. ఒకసారి ఆ మాట చదువుదాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది మనకి. 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను
మహిమను కనుగొంటిమి. ఇక దీనికి ముందు చదివిన దానికి ఇంటర్లింక్డ్ అనమాట. ముందు వాక్యంలో ఏమని చదివాము? అందరము పాపులమై ఉన్నాము, ఎవ్వరికి ఏ డిఫరెన్స్ లేదు, బట్ స్టిల్ మనం అందరము నీతిమంతులు. ఎలాగా? దేవుని యొక్క కృపను బట్టి. ఆ కృప మనకి ఎలాగో అనుగ్రహింపబడింది? యోహాను సువార్తలో ఇక్కడ ఉంది కదా, దేవుని అద్వితీయ కుమారుని ద్వారా. ఆయన యొక్క అద్వితీయ కుమారుడు ఏం చేశారు మన కొరకు? మన కొరకు ప్రాణము పెట్టారు, మన కొరకు రక్తము కార్చారు, మన కొరకు అవమానం పడ్డారు, మన కొరకు శిలువ మరణము పొందారు. అంతేకాదు మరణము తిరిగి జయించారు. ఆయన యొక్క కృప ద్వారా, అద్వితీయ కుమారుని యొక్క కృప ద్వారా మనమందరమును ఈరోజు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఎవరైనా కోర్టులో చూడండి, కొంతమంది మరి తప్పు చేసిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళని మరి పనిష్ చేయకుండా ఎవరైనా ఈ చిన్నదే కదా వెళ్ళిపో పర్వాలేదు అని ఎక్స్క్యూజ్ చేసి పంపించేసే వాళ్ళు ఉంటారా? ఉండరు. బట్ దేవుడు ఏం చేశారు? మనము ఏ తప్పిదము చేసినా, ఈ లోకమున ఎలా నడిచినా మరి ఆయన కృప చొప్పున ఎవరు తప్పిపోకూడదని అందరినీ ఏకరీతిగానే ప్రేమిస్తున్నారు. చివరి వరకు ఆయన రాకడ వచ్చే పర్యాంతం వరకు మనకి క్షమాపణ అనుగ్రహిస్తూనే మరొక ఛాన్స్ తీసుకో అంటూ మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన యొక్క కృపను బట్టి మనం తెలుసుకోవాలి, మనము ఆయన యొక్క మార్గంలో నడవాలి. ఇంతగా నన్ను ప్రేమించి నా తప్పులను మన్నించేవారు ఎవరు ఉండరు కదా అని దేవుణ్ణి బట్టి మనం మారుమనసు పొందువారుగా ఉండాలి. ఇక్కడ మొదటి మాట ఉంది, ఆ వాక్యము శరీరధారి అయి. దేవుడు ఎవరంట? వాక్యమే. ఇప్పుడు మనం చూస్తాం, హ్యూమన్ స్ట్రక్చర్ ఉంటే, ఒక హ్యూమన్ లాగా బాడీ షేప్ ఉంటే అతను శరీరధారి, ఒక షేప్ కలిగి ఉన్నాడు అని ఈ విధంగా మనం అంటాం. కానీ దేవుణ్ణి మనము చూడలేదు, బట్ దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన కృప చొప్పున మన కార్యాలు పొందుకోగలుగుతున్నాం కాబట్టి, ఆయన కృప చొప్పున మనము దీవెనలు పొందుకోగలుగుతున్నాం కాబట్టి, ఆయన ఉన్నారు అన్న ఒక ప్రెజెన్స్ మనందరికీ తెలుసు. దేవుడు అంటున్నారు కదా, ఆయన యొక్క ప్రెజెన్సే ఎందులో ఉందట? ఈ వాక్యములో ఉందట. ఈ వాక్యమే ఆయనే ఈ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చారు. ఈరోజు ప్రతిదినము మనము ఆయన సన్నిధిలో వాక్యము ధ్యానిస్తున్నాం అంటే ప్రభువే మన యొద్దకి శరీరధారి అయి. ఈరోజు మీట్లో 8 మెంబర్స్ ఉన్నాం మనం. మరొక 9th మెంబర్ ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఎవరు? ఈ వాక్యము రూపంలో మన మధ్య దేవుడు ఉన్నారు. అలాగను మనం నమ్మిన యెడల దేవుని కృప పొందుకోగలము. మరి యాకోబు 4వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? ఒకసారి వాక్యం చదివి చెప్పుకుందాము మనము. యాకోబు 4వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. లేఖనములు ఏమి చెప్తున్నాయట? దేవుడు దీనులకు కృప అనుగ్రహించునట. అంతేకాదు దేవుడు ఇంకొక పని కూడా చేస్తున్నారు అక్కడ. ఏంటి? అహంకారులను అణిచివేస్తున్నారు. ఎప్పుడైతే నాకు అది ఉంది, ఇది ఉంది, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, ఇదంతా నా వల్లనే వచ్చింది అని అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళని అణిచివేస్తూ దీనులైన వారికి కృప చూపుతూ హెచ్చిస్తున్నారట. ఈరోజు అంతా కూడా ఇంటర్లింక్డ్. ఏదైతే మనమందరం కూడా ఒక జర్నీలో ఉన్నాము, జర్నీ చేస్తున్న మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినాం అనుకోండి, తిరిగి మనం ఎక్కడికి వస్తాం? మన ఇంటికే వస్తాం. అలాగనే ఈ లోకంలో మనము జర్నీ చేస్తున్న మనందరి చివరి గమ్యము ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క పరలోక రాజ్యము. మన ఈ లోకంలో ఉంటూ కొన్ని శ్రమలు మనకు వస్తాయి. ఒక ప్రయాణంలో ఒక రోడ్ మనం ప్రయాణించే ప్రతి ఒక్క రోడ్డు గుంటలు లేకుండా సాఫీగా ఉంటుందా చెప్పండి? ఉండదు. ఏదో ఒక వేలో గుంటలు ఉంటాయి, గతుకులు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే మన లైఫ్లో కూడా ఒక ప్రయాణంలో మనం ఉండగా దేవుణ్ణి నమ్మినంత మాత్రాన మీకు శ్రమలు రావు అని అనుకోనవద్దు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. బట్
అవన్నిటిని ఒక గుంటలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ గుంటలోనే ఉండిపోతామా చెప్పండి? గుంట నుంచి సాఫీగా ఉన్న రోడ్డుకి వెళ్తాం కదా! మన జీవితంలో కూడా అలాగే శ్రమ వస్తే శ్రమలోనే ఉండిపోము. శ్రమలో నుంచి మరి సాఫీగా ఉండే ప్రయాణంలో కూడా దేవుడు మనల్ని నడిపించు దీనులుగా ఉన్న మనల్ని హెచ్చిస్తారు. మనం ఎలాగ ఉండకూడదు? అహంకారులుగా ఉండకూడదు. అహంకారులుగా ఉంటే ఆయన కృపను మనం పొందుకోలేము. మరి మరొక మాటను చూసి మనం ముగించుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 10వ మనం దీనులుగా ఉంటున్నాము. మనము దేవునికి ఒబీడియంట్‌గా ఉంటున్నాము. విశ్వాసముతో ఉంటున్నాము. అయితే ఆయన కృపను కూడా పొందుకున్న వారుగా మనం ఉన్నాం. అయితే మనం ఎలా ఉండాలి? దేవుని యొక్క కృప పొందుకున్న తర్వాత మన యొక్క జీవితము ఎలా ఉండాలి అని మనం చూసినట్లయితే 1 పేతురు 4వ అధ్యాయము 10వ మనకు కనబడుతుంది. 4వ అధ్యాయము 10వ దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయుడి. మనము దేవుని యొక్క కృప పొందిన తర్వాత ఎలా ఉండాలట? ఉపచారము చేయువారుగా, అంటే ఎదుటివారికి ఉపకారము చేయువారుగా మనం ఉండాలట. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం ఇస్తారు. ఒక్కొక్క యాజకునికి స్వస్థత వరం ఇస్తే, ఒక్కొక్క యాజకునికి దయ్యాలను పోగొట్టే వరము, ఒక్కొక్క యాజకుని మంచి ధ్యానము చేసే వరము, లేదా ఒక్కొక్క యాజకుని సువార్త చేసే వరము. ఇలాగా ప్రతి ఒక్క బిడ్డకి ఒక్కొక్క కృపావరము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ యొక్క కృపావరంను బట్టి మనం ఎలా ఉండాలి? అది మన యొక్క స్వార్థం కొరకు కాకుండా ఎదుటివారికి ఉపకారము చేయుటకై, ఎదుటివారికి మేలు చేయుటకై ఆ యొక్క కృపావరమును వాడువారుగా మనం ఉండాలి. ఈ రోజున దేవుడు మరి చక్కగా వాక్యం చెప్పే, మరి క్లుప్తంగా వివరించగల వరంనిచ్చారు. మంచిగా ప్రార్థించగల వరంనిచ్చారు. మనకి మంచిగా పాటలు పాడగల వరంనిచ్చారు. మనం ఏం చేయాలి? దేవుని కొరకే ఈ పనిని వాడాలి. ప్రార్థన వచ్చు కదా అని ఎప్పుడు మన కొరకు, మన కుటుంబం కొరకే కాదు, ఎదుటి వాళ్ళ మేలు కొరకు వాడాలి. వాక్యం తెలుసు కదా అని మరి మనలోనే ఆ వాక్యం ఉంచుకుంటే కాదు, ఎదుటి వారికి దేవుని గురించి చెప్పి ఆ వాళ్ళను కూడా మరి ఆ నరకంలో నుంచి తప్పించేవారుగా మనం ఉండాలి. ఇలాగా ఉపచారము చేయవారుగా ఉండాలి. అసలు దేవుని యొక్క కృప ఎలాంటిదంటే అన్డిజర్వ్డ్ ఫేవర్, అంటే అర్హత లేని వారికి కూడా దేవుడు ఆయన కృపనివ్వడానికి ఆలోచించట్లేదంట. ఆయన కృప అంత గొప్పది. మనము ఏదన్నా జాబ్కి వెళ్ళామనుకోండి, మనం ఆ జాబ్కి సంబంధించి చదవలేదనుకోండి, మీది ఎలిజిబిలిటీ క్రైటీరియా కాదు, వేరే జాబ్ చూసుకోండి, మీకు ఈ జాబ్ ఇవ్వను అని అక్కడే పంపించేస్తారు. కానీ దేవుని యొక్క కృపను ఈ యొక్క ఉదాహరణలో మనము ఎగ్జాంపుల్గా పెట్టి చూసినట్లయితే, మనం ఎలిజిబుల్ కాకపోయినా, మనం ఎన్ని తప్పిదాలు చేసినా, త్రోవ తప్పినా, బట్ స్టిల్ నువ్వు నమ్ముతున్నావు కదా, విశ్వసిస్తున్నావు కదా, ఇక్కడే ఉంటావు కదా నువ్వు అని దేవుడు మనల్ని ఆయన కృపను అనుగ్రహించి ఆయన తట్టు సంపూర్ణముగా తిప్పుకునేవారు. అంతేకాదు, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నామనుకోండి, మనము ఏం ఆశిస్తాము? అవతల వాళ్ళు మన దగ్గర నుంచి ప్రొడక్టివ్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మనము వాళ్ళ యొద్ద నుంచి సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దేవుని కృప అసలు ఏది కూడా ఆశించట్లేదు. ఇతను తర్వాత నాకు ఉపయోగపడతాడా, ఒక 2 ఆత్మలన్నా సంపాదిస్తాడా ఇతను నాకు అని ఈ విధంగా దేవుడు చూసి కృపనివ్వట్లేదు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావా? దేవుని యందు నువ్వు విధేయత చూపావా? అయితే నీకు శాంక్షన్, నా కృప నీకు అనుగ్రహించబడును, నా దీవెన నీకు అనుగ్రహించబడును. దేవుడు నీకు ఉచితంగా ఇచ్చేస్తున్నాడు ప్రతిదీ కూడా. ఎంత ఎంత గ్రేస్ఫుల్ థింగ్ చూడండి ఇదంతా కూడా. దేవుని యొక్క అటు భాగ్యము దేవుడు మనకి ఈ రోజున మనందరికీ అనుగ్రహించారు. ఒకసారి నేను క్విక్ రీక్యాప్ చేస్తున్నాను. దేవుని యొక్క కృప అనగా ఆయనకి కృపోన్నతుడు అని పేరుంది. అండ్ ఆయన యొక్క కృప మనకి ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ లవ్, ఆయన యొక్క ప్రేమ చొప్పున ఉచితంగా ఇవ్వబడుతుంది. దేవుని యొక్క కృప మనకి క్షమాపణ తీసుకొస్తుంది, విడుదలనిస్తుంది. దేవుని యొక్క కృప మనకి రక్షణను అనుగ్రహిస్తుంది. ఆయన కృప అనేది మనందరికీ విలువ కట్టలేని శ్రేష్టమైన బహుమానం వంటిది. ఆయన కృప ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. ఆయన కృప మనల్ని మన దీనత్వం నుంచి పైకి తీసుకువస్తుంది. ఆయన కృప మన మధ్యనే ఉన్నది. ఆయన
శరీరధారి అయి వాక్యమనే వస్త్రము కప్పుకుని శరీరధారి అయి మన మధ్య నిలిచి ఉండి కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. అండ్ అలాగే వన్ మోర్ పాయింట్ కూడా మనం తెలుసుకున్నాం. కృప పొందిన మనము ఎలాగుండాలి? ఉపచారం చేసేవారుగా ఉండాలి. ఆయన కృప చొప్పున మనకి ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగంలో వచ్చిన శాలరీని బట్టి, ఆ ఉద్యోగం బట్టి మనం ఎలాగుండాలి? కంప్లీట్ మన కోసమే కాదు, అది దేవుని కోసమై ఉండాలి, అండ్ మన ఫ్యామిలీ కోసమై ఉండాలి, అండ్ మరి మన ఎదుటి వాళ్ళ కోసం కూడా అయి ఉండాలి. దేవుని కృప బట్టి వచ్చిన ఉద్యోగం కాబట్టి ఈ 3 కేటగిరీస్లో అది ఉండాలి. ఎదుటి వారికి సహాయం చేసేటందుకు, దేవుని కార్యంలో ఉపయోగపడేటందుకు ఆ యొక్క శాలరీని మనం ఉపయోగించే వారుగా ఉండాలి. ఇలాగున దేవుడు మనకి ఉచితంగా ఇచ్చే కృపను బట్టి ఆయనను నిత్యము స్తుతిస్తూనే ఉండాలి. మన జీవితాంతము స్తుతిస్తూనే ఉండాలి. ఆయనకు కృతజ్ఞతలై మనం ఉండాలి. ఈరోజు ఇంత గొప్ప వాక్యము వినుటకు దేవుడు ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని యొక్క కృప చొప్పున మనమందరము కూడా ఆయన యొక్క శ్రేష్టమైన దీవెనలు పొందుకున్నట్లుగా దేవాతి దేవుడు మనెల్లరినూ దీవించును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు ఉంటే, తప్పులు పొరపాటు ఉంటే మన్నించి దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. మరి ధ్యానంలో ఏకీభవిద్దాం. మనము తప్పకుండా ప్రేయర్ చేద్దాము. ప్రేయర్ ఎవరికైనా మీ ఇంట్లో వారికి కానీ తెలిసిన వారికి కానీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. ఓకే, మరి 4 ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి నా సైడ్ నుంచి. ఒకటి, మా ఫ్రెండ్ భాను వల్ల తాతయ్య గారికి ఒంట్లో బాగోలేదు, వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాము. అండ్ ఒక చర్చ్లో ఆంటీ వల్ల అల్లుడి గారికి యాక్సిడెంట్ అయింది, అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేద్దాము. అండ్ మాకు తెలిసిన ఇంకొక అన్నయ్య వాళ్ళ సిస్టర్కి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు, ఆ యొక్క వ్యాధిని బట్టి ప్రార్థన చేద్దాము. అండ్ రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సరే, ప్రేయర్ చేద్దాం. ధ్యానంలోనికి వెళ్దాము. మరి ధ్యానంలోనికి వెళ్ళేటప్పుడు అందరము కూడా మ్రోకరించి దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నామని, దేవుణ్ణి చూడాలని, ఆయన యొక్క స్వరము వినాలని, ఆయన యొక్క ఉనికిని తెలుసుకోవాలని శ్రద్ధతో ధ్యానంలో ఏకీభవిద్దాం. దైవాత్మారాము నా తనువు నవ్రాలుము, దైవాత్మారాము నా తనువు నవ్రాలుము, నీతో నిండా జీవసింపుము. అందరము కూడా దేవుని సన్నిధిలోనికి వెళుతుండగా దేవుణ్ణి చూడాలని, ఆయన స్వరమును వినాలని ముందుకు సాగుదాం. సొంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, సొంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, నేనెంతగానో ఆలోచించిన విభుని నేను చూడలేను, నేనెంతగానో ఆలోచించిన
విభుని నెరిగి చూడలేను. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. దేవా వందనములయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. ప్రభువా, ఏమాత్రము యోగ్యత లేని వారమయ్యా, ఏమాత్రము యోగ్యత లేని వారము ప్రభువా. మా ఆలోచనలు సరిపోవయ్యా నేను చేరడానికి. మా జ్ఞానము సరితూగదయ్యా నిన్ను గురించి ఆలోచన చేయడానికి. ప్రభువా, కానీ ఆశ కలిగి ఉన్నామయ్యా నిన్ను చూడాలని, నిన్ను చేరాలని. ప్రభువా, ఆశ కలిగి ఉన్నామయ్యా. ప్రభువా, ఏ పాటి వారమయ్యా, యోగ్యతే లేని వారమయ్యా, అర్హతే లేని వారమయ్యా. నీ విస్తారమైన కృప చొప్పున నడిపిస్తున్నావే. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. ప్రభువా, వందనములయ్యా. నిన్ను చేరాలని నీ సన్నిధిని నిలిచి ఉన్న మమ్మలను దర్శించండి ప్రభువా. పరిశుద్ధుని యొద్దకు చేరాలని నీ సన్నిధి నిలిచి ఉన్నాం ప్రభువా. నీ మహిమలోనికి మమ్మల్ని నడిపించండి దేవా. ప్రభువా, ఈ దీనురాలి కోసము, పాపినైన నా కోసము సిలువలో ప్రాణం పెట్టారే, నీకు స్తోత్రములయ్యా. నీ అద్వితీయ కుమారుని మా కొరకు పంపించి మా కొరకు కృప చూపుతున్నారు. నీకు స్తోత్రములు ప్రభువా. దేవా, నీకే వందనములయ్యా. మమ్ములను నీ కృప నుంచి తప్పించవద్దు ప్రభువా. ఎవరిని ఎడబాయొద్దు దేవా. నన్ను భక్తులను ఏనాడును కృపతోను, నన్ను భక్తులను ఏనాడును కృపతోను
నిరమనించుము మా పాపరాసులను మాపివేయు దేవా. నిరమనించుము మా పాపరాసులను మాపివేయు దేవా. దేవా, ఎన్నో పాపములు చేశాను కదయ్యా, ఎన్నో మార్లు నీ వద్ద నుంచి తప్పిపోయాను కదయ్యా. అయినను నీవు నన్ను విడవలేదయ్యా, మరవలేదు ప్రభువా. నీ కృప చూపించి నడిపించారు దేవా, నీకే స్తోత్రములయ్యా. దేవా, నీవు చూపుతున్న కృపను బట్టి నీకు ఏమిచ్చినా మేము రుణము తీర్చలేము ప్రభువా. నా జీవిత కాలం అంతా నిన్ను స్తుతి చేయుట తప్ప, నీకు కృతజ్ఞతుడై ఉండి ఉండటము తప్ప మరి ఏమియో నేను చేయలేను ప్రభువా. దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. ప్రభువా, దేవా, నీకే వందనములయ్యా. దేవా, దైవచనులు నేర్పించారయ్యా సూక్ష్మ ప్రార్థన. దేవా, అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. దేవా, నాకు కనబడము, నాతో మాట్లాడము అని దైవచనులు నేర్పిన బాటలో నడుస్తున్నాము ప్రభువా. ఈరోజు నీ సన్నిధిని నిలిచి ఉండి నేను చూడాలని, నీ స్వరము వినాలని ఆశపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకును నీ స్వరమును వినిపించండి అయ్యా. నీ యొక్క దర్శనమును అనుగ్రహించండి ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. నీ సన్నిధికి కూడి వచ్చిన ఏ బిడ్డను మీరు మరవద్దయ్యా, విడవద్దు ప్రభువా. వారి తప్పుపోయినా వారిని నీవు ఆకర్షించుకుని నీ వైపు తిప్పించుకొనగల గొప్ప దేవుడు తండ్రి. నీకే స్తోత్రములయ్యా. ఈ సన్నిధిన ఏ బిడ్డ ఏ యొక్క అనారోగ్యంతో వచ్చి ఉన్నారో జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఏ యొక్క తీరని ఇంటి సమస్యతో వచ్చి ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ప్రభువా, ఏ బిడ్డ కెరియర్ కోసం ఆలోచన చేస్తూ ఉద్యోగం నిమిత్తమే కనిపెడుచున్న వారు వచ్చినారేమో జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ప్రభువా, ఏ బిడ్డ పరీక్షలకు సిద్ధపడుతూ రాసి ఉన్న పరీక్షలను బట్టి మంచి రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్న బిడ్డలైన వారు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ప్రభువా, ఆర్థిక స్థితి నలిగిపోయిన వారు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఏ వివాదముల్లో ఉన్నా, ఏ తగాదముల్లో ఉన్నా నీవే సమాధాన పరచండి తండ్రి. నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీ సహాయమును అనుగ్రహించండి దేవా. ప్రభువా, నా కృప పొందుకోవాలంటే మీకు ఉండవలసిన మొట్టమొదటి ఎలిజిబిలిటీ విశ్వాసము. విశ్వాసతయే నా కృపను మీరు పొందుకునేలాగా చేస్తుంది అని బైబిల్ గ్రంథం నుంచి సెలవిచ్చినట్లుగా నీ బిడ్డలుగా ఈ సన్నిధిన విశ్వాసం నుంచి ఉన్నాం ప్రభువా. నిన్ను కనిపెడుతున్నాము దేవా. మా విశ్వాసము ద్వారా మా జీవితంలో కార్యము జరిగించండి అయ్యా. నీకే స్తోత్రములు ప్రభువా. నీ కృప ఉంటే చాలయ్యా, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ప్రభువా. నీ కృప ఉంటే చాలు దేవా. మా యొక్క స్థితిగతులు మారుతాయి ప్రభువా. నీ కృప ఉంటే చాలయ్యా. మేము అన్ని సమస్యలను గెలిచి ఇవ్వగలము ప్రభువా. ప్రభువా, నీ కృప పొందుకోవాలంటే మేము చేయవలసినది విశ్వాసముతో నిలిచి ఉండటము, విధేయతతో
నీ ఆజ్ఞను గైకొనడము. విశ్వాసమును మేము వదిలిపెట్టవద్దు ప్రభువా, వదిలిపెట్టవద్దు. ఈరోజు నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వారి విశ్వాసము ద్వారా వారి అంతరంగమందు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనా అంశమునకు నీవే జవాబును అనుగ్రహించండి అయ్యా. నీ కృప చూపిన కార్యము జరిగించండి దేవా. నీకే స్తోత్రములు, నీకే వందనములు ప్రభువా. ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబమును బట్టి వ్యక్తిగతమైన ప్రార్థనలోనికి వెళ్ళుచుండగా వారిని బట్టి, వారి కుటుంబమును బట్టి, వారికి ఉన్న అవసరతలు, అక్కరలు మాకంటే నీవే మిన్నగా ఎరిగి ఉన్నావు ప్రభువా. నీవు ఎరుగైన రీతిని బట్టి వారి యొక్క జీవితంలో కార్యములు జరిగించండి ప్రభువా. ప్రభువా, నీ సమాధానమును అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబం కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుచుండగా అందరము స్తుతి చెల్లిద్దాం. దేవా, మీట్లో జాయిన్ అయిన సిరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారి యొక్క చదువుతున్న విద్య అంతట్లోనూ నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. రాసిన పరీక్షల్లో మంచి రిజల్ట్ని ఇవ్వండి ప్రభువా. రాయబోచిన పరీక్షల్లో నీ కృపను అనుగ్రహించండి. వారి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. తల్లిదండ్రులను, వారి యొక్క కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క తల్లిదండ్రులు ఏ ఒక్క వృత్తిలో ఉన్నా, వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, అందులో సంపూర్ణమైన దీవెనలు, ఆశీర్వాదములు మీరు అనుగ్రహించండి అయ్యా. వారి యొక్క చిటక్క గారి గర్భఫలము నిమిత్తమే ప్రార్థన చేయుచుండగా, కనిపెట్టుచుండగా నీవే ద్వారములు తెరవండి ప్రభువా. గొప్ప కార్యము జరిగించి ఇదిగో వారి గర్భఫలమును దీవించండి, ఇది ఆశీర్వదించండి ప్రభువా. ఇటు విధముగా వారి కుటుంబంలో ఇంకా ఏ కొదువులు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో మాకైతే ఎరుగుదు, కానీ వాటన్నిటిని బట్టి నీవే సమాధానమును అనుగ్రహించి దీవించి నడిపించండి తండ్రి ప్రభువా. మరి అలాగనే వీటిలో జాయిన్ అయిన హేమ సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఆమె అంతరంగం చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు నీవు జవాబును అనుగ్రహిస్తూ నీ కృప చొప్పున నడిపించండి. చదువుతున్న ఎంఎస్సి అంతట్లోనూ నీ సహాయమును అనుగ్రహించండి. రాసిన పరీక్షల్లో మంచి రిజల్ట్స్ని, ఉత్తీర్ణమైన స్థానంలో ఆమెను నిలబెట్టండి ప్రభువా. రాస్తున్న గవర్నమెంట్ ఎగ్జామ్స్ల్లో నీ యొక్క సహాయమును అనుగ్రహించండి తండ్రి ప్రభువా. నీ కృప ఉంటే మాకు రిజర్వేషన్ లేకపోయినప్పటికీ మేము ఉద్యోగం సాధించగలమయ్యా. అది నీ చిత్తమైన ఎడల. అలాగే నీ చిత్తము ఆమె యందు ఏమైతే ఉందో నీ చిత్త ప్రకారంగా నడిపించి దీవించండి ప్రభువా. మాకు మంచి ఉద్యోగంలో మీరు సిస్టర్ని మీరు నిలవబెట్టి గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోనండి ప్రభువా. ప్రభువా, మీరు అన్నారు కదా నేటి దినమున 1 పేతురులో 4వ అధ్యాయం నుండి, ఉపచారం పొందిన మీరు, కృప పొందిన మీరు ఉపచారం చేయండి, ఉపకారులుగా ఉండండి అన్నట్లుగా ఆమె పొందుకున్న ఉద్యోగమును బట్టి నీకు ఉపకారిగా ఉండే భాగ్యమునియండి ప్రభువా. వారి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకోనండి. తల్లిదండ్రులను, సహోదరులను జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబం మంచి ఆరోగ్యమునియండి ప్రభువా. వారి కుటుంబం, వారి తల్లిదండ్రులు చేసిన వ్యాపారంలో, వృత్తిలో, అన్ని విషయంలో నీవే తోడే నడిపింపచేయండి. వారి ఆర్థిక స్థితిలో స్థిరత్వం కలగజేయండి. వారి యొక్క సహోదరుని యొక్క విద్యలో తోడే నడిపించండి. వారి యొక్క అనుదిన రాకపోక ప్రయాణముల్లో నీ సహాయమును అనుగ్రహించి నీ కృప చొప్పున నడిపించి ఇలాగున విశ్వాసముతో సాగుతూ నీ యొక్క కృపాదివనలు పొందుకునే భాగ్యమును వారి కుటుంబం అంతటికి అనుగ్రహించండి ప్రభువా. నీకే స్తోత్రములు ప్రభువా. అలాగే నేను మీట్లో జాయిన్ అయిన వెన్నెల సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ప్రభువా, నీవు అన్నావు కదయ్యా, నీ చిత్తం లేనిదే నీ వద్దకు ఎవరూ రారు తండ్రి. పిలువబడిన వారు అనేకులైనప్పటికీ ఏర్పరచబడిన వారు కొంతమంది అన్నారు తండ్రి. ఈ రోజున నీ ఏర్పాటులో వెన్నెల సిస్టర్ని ఉంచినందుకు నీకు స్తోత్రములయ్యా. నీ చిత్తము చొప్పున ప్రతి దినము కూడా నీ ఏర్పాట్లు ఉండే భాగ్యమునియండి ప్రభువా. ప్రభువా, నీ అందు చూపే విశ్వాసము పొంచి ఉండకూడదండి. ఇదిగో దీనికి ఇంత లెక్క, ఇంత పరిమితి అని ఉండకూడదు ప్రభువా. నీ అందు విశ్వాసము నిరంతరమైన ఒక ప్రక్రియే ప్రభువా. నిరంతరము నీ అందు విశ్వాసము చూపువారుగా ఉండాలి. అవసరం ఉన్నప్పుడు విశ్వాస చూపుటే కాదు, కానీ నీవు నాకు చూపిన కృపను బట్టి జీవితాంతము విశ్వాసముతోనే ఉంటానని వాగ్దానము చేసేవారా మనం ఉండాలి ప్రభువా. నీవు చెప్పిన రీతిగానే వెన్నెల సిస్టర్ నీ అందు అనుదినము విశ్వాసము చూపినట్లుగా నీ కృపను చూపండి తండ్రి.
సమయమును అనుకూలపరిచి సన్నిధిలోనికి ఆహ్వానించబడిలాగున నీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఆమె చదువుతున్న విద్య అంతట్లోనూ నీవు తోడే నడిపించండి తండ్రి. వారి యొక్క కుటుంబమును, తల్లిదండ్రులను, సహోదరులైన వారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారు చేస్తున్నది ఏ పని అయినా, ఏ వ్యాపారమైనా అందులో వృద్ధిని, ఆశీర్వాదం అనుగ్రహించండి తండ్రి. కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహింపచేయండి తండ్రి. నీ సాక్షులుగా వారి కుటుంబం నిలబడలాగా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. సిస్టర్కి డిగ్రీ కంప్లీట్ కావస్తుండగా మంచి ఉద్యోగంలో నీ చిత్తంలో నిలబెట్టి దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి అక్కర్లు, ఇదిగో వారి యొక్క అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నీకు మొరపెట్టుచుండగా, నేను కనిపెట్టుచుండగా నీవే సమాధానమును అనుగ్రహించండి తండ్రి. ప్రవ్వా అలాగనే తండ్రి ప్రభా మీట్లో జాయిన్ అయిన సారం చేసిన మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఆమె అనంతరం నుంచి చేసిన ప్రత్యేక ప్రార్థనకు నీ జవాబును అనుగ్రహించండి తండ్రి. చదువుతున్న విద్యలో నీవే తోడైన నడిపించి ఇదిగో తండ్రి ప్రవ్వా ఇదిగో తప్పిపోకుండానట్లుగా తండ్రి ప్రవ్వా స్థిరత్వమైన దీవెను మీరు అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి ప్రవ్వా. వారి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి ప్రవ్వా. తల్లిదండ్రులను, సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. తల్లిదండ్రులు చేస్తున్న వ్యాపారం ఏదైనా కానీ, వృత్తి ఏదైనా కానీ ప్రవ్వా, అందులో సంపూర్ణమైన దీవెనలు, సంపూర్ణమైన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి అయ్యా ప్రవ్వా. వారి యొక్క సహోదరుని యొక్క ఉద్యోగంలో దీవించి ఆశీర్వదించి నడిపింప చేయండి తండ్రి ప్రవ్వా. రాకపోక ప్రయాణముల్లో ప్రతి ఒక్క పనిలో నీ నామమును ముందు స్మరించి నిన్ను ఆశ్రయించుండగా జయమును వారి కుటుంబంకి శీఘ్రంగా అనుగ్రహింప చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రవ్వా. ప్రవ్వా అలాగనే ప్రవ్వా వీటిలో జాయిన్ అయిన తేజనాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. అతని అంతరంగం చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు నీవే జవాబును అనుగ్రహించండి ఆ దేవానికి స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి కెరియర్ని బట్టి ఆలోచన చేస్తుండగా నీవే సమాధానం అనిపించి మంచి పొజిషన్లో అతను నిలబెట్టండి తండ్రి. చేస్తున్న ఇదిగో స్టార్ట్ చేసిన వ్యాపారం బట్టి ఇదిగో మరిన్ని మెరుగైన ఆలోచనలు మీరు అనుగ్రహిస్తూ ఇదిగో సరైన మార్గంలో మీరు నడవండి తండ్రి. నడవలసిన మార్గమును మీరు బోధింపచేసి వృద్ధిలోనికి ఆ వ్యాపారం వచ్చేలాగానే సహాయమును అనుగ్రహింపచేయండి తండ్రి. వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ట్రీట్మెంట్ తీసుకుని చుండగా ఇదిగో ట్రీట్మెంట్ ఇచ్చి వైద్యంలో మీరు ఉండండి తండ్రి. నీ స్వస్థత కార్యమును నిలపండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్క ఇదిగో ఆ యొక్క ఏదైతే వైద్యం తీసుకుంటున్నారో ఆ వైద్యం అంతట్లోనూ తీసుకుంటున్న టాబ్లెట్స్ అన్నింటిలోనూ తండ్రి ప్రభా నీ యొక్క కృపను అనుగ్రహించి నీ కృప ద్వారా కార్యము జరిగించండి అయ్యా. నీకే స్తోత్రములయ్యా ప్రభా. గొప్ప సాక్షిగా అతను మీరు నిలబెట్టుకుంటున్నారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. ఇచ్చిన కుటుంబమును బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. తల్లిదండ్రులను, సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. వారి కుటుంబం చేస్తున్న వ్యాపారం అంతట్లోనూ నీ కృపను తోడించి నడిపింప చేయండి తండ్రి ప్రభా. వ్యాపారంలో వృద్ధిలోనికి వచ్చేలాగా నీ సహాయం అనుగ్రహించండి. సహోదరుని యొక్క విద్యలో కూడా తోడేయండి. అతని యొక్క కెరియర్లో కూడా తండ్రి ప్రభా మంచి స్థిరత్వమైన ఉద్యోగంలో మీరు నిలబడుచున్నారని నమ్ముచున్నాం తండ్రి. మాతో పాటు మీట్లో ఏకీభవిస్తున్న శ్రావణిని ఇదిగో మా తల్లిగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ప్రభా. శ్రావణి యొక్క కెరియర్ని బట్టి, హైయర్ స్టడీస్ని బట్టి ప్రార్థన చేయుచుండగా నీ చిత్తము తెలియచెప్పి నీ మార్గంలో ఏర్పరిచి ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఎటువంటి కోర్స్ తీసుకోవాలి అన్న అన్నిటి మీద ఆలోచన అనుగ్రహింప చేయండి తండ్రి. రాయబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ బట్టి, ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వటం బట్టి, రాబోయే మంచి ర్యాంక్ రావట బట్టి ప్రార్థించుండగా నీ కృపను అనుగ్రహించండి. ఆ తెలుగారు ఆరోగ్యం మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి బలపరిచి నడిపింప చేయండి ప్రభా. ప్రభా మా యొక్క కుటుంబమును బట్టి ఇదిగో నిన్ను స్తుతించే భాగ్యమును ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మా వ్యక్తిగత జీవితంలోనూ మా యొక్క ఇచ్చిన జాబ్ని బట్టి నేను స్తుతిస్తూ ఆఫర్ లెటర్ కోసం కనిపెట్టుచుండగా మంచి ప్యాకేజ్తో మీరు మమ్మల్ని నిలబెడుతున్నారని నమ్మిక కలిగి ఉన్నాం ప్రభా. ప్రభా ఇలాగ మీట్లో జాయిన్ అయ్యారా అందరిని బట్టి ప్రార్థించడం భాగ్యం ఇచ్చిన ప్రభానికి స్తోత్రములు ప్రభా. సమయం అనుకూలింపలేక జాయిన్ కాలేని వారు అనేకులు ఉన్నారేమో తండ్రి ప్రభా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు ప్రభా. ప్రభా ఉద్యోగం కోసం కనిపెడుతున్న వారు ఉన్నారు తండ్రి ప్రభా. ఆర్థిక స్థితిలో ఇదిగో నలిగిపోతున్న వారు ఉన్నారేమో తండ్రి. వారందరికీ నీ సహాయమును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభా. ప్రభా ఇంకను తండ్రి ప్రభా ఈ రోజున ప్రత్యేకమైన ప్రార్థన అంశాలుగా తండ్రి ఆరోగ్యం బాలైన వారిని బట్టి ప్రార్థన చేయించుండగా బాబా అని వాళ్ళ తాతయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్వస్థపరచండి, బలపరచండి తండ్రి ప్రభా. ఇదిగో మరి చర్చ్లో ఆంటీ వాళ్ళ అల్లుడు గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి ప్రభా. వారి ఉన్న స్థితిని బట్టి మీరు లేవనెత్తి స్వస్థపరిచి బలపరచండి తండ్రి ప్రభా. ప్రభా విష్ణు అన్నయ్య వాళ్ళ చెల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. చిన్న వయసే ఉండగా తండ్రి ప్రభా క్యాన్సర్ వ్యాధిని బట్టి ఇదిగో వారి కుటుంబం అంతా కూడా తండ్రి ప్రభా ఆర్థికంగా తండ్రి ప్రభా నలిగిపోతూ దుఃఖిస్తూ కన్నీరు మున్నీరవుతున్నారేమో తండ్రి. వారి స్థితిని లేవనెత్తిని స్వస్థతను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభా. ప్రభా
ఈరన్న గారికి అయిన యాక్సిడెంట్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవ్వా. ఇదిగో వారి యొక్క గాయములను ముట్టండి దేవా, స్వస్థపరచండి తండ్రి. కుటుంబములకు ధైర్యమును మీరు చెబుతూ స్వస్థపరిచి బలపరచండి తండ్రి ప్రవ్వా. ఇటు విధముగా ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. ఈ సాక్షులుగా నిలబెట్టుకోనండి ప్రవ్వా. ప్రవ్వా, రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు మొదలు కావచ్చుండగా తండ్రి ప్రవ్వా. రాయుచున్న ప్రతి ఒక్క బిడ్డలను తోడేని నడిపింప చేయండి తండ్రి ప్రవ్వా. చదువు నల్లకు జ్ఞాపకం ఉంచుకుని చక్కగా వారి యొక్క ఎగ్జామ్ టైంలో తండ్రి ప్రవ్వా, ఇన్ టైంలో పర్ఫెక్ట్గా పేపర్స్లో ప్రజెంట్ చేయగల జ్ఞానముని మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా సమయం తప్పిపోకుండా తండ్రి ప్రభా సరైన సమయంకు మరి పరీక్ష హాల్కి చేరలాగానే సహాయం అనుగ్రహింప చేయండి తండ్రి. ఏ బిడ్డకి అనారోగ్యం, ఏ స్వస్థత కలుగుకున్నట్లుగా తండ్రి ప్రభా నీ యొక్క కృపను అనుగ్రహించి నడిపింప చేయండి తండ్రి. ఇటు విధముగా సమస్త విషయమును మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ప్రభా. ప్రార్థించిన ప్రతి ఒక్క అంశమును బట్టి, ప్రార్థించిన తెలియచెప్పిన ప్రతి ఒక్క విజ్ఞాపన బట్టి నీ సమాధానం అనుగ్రహిస్తున్నారు, నీ కృపను అనుగ్రహిస్తున్నారు. నమ్మిక కలిగి ఉండగా సమస్త విషయంలో సంపూర్ణమైన జయమును, విజయమును మేము పొందుకుని ఉన్నామని విశ్వాసించి ఉండగా నీ కృపను అనుగ్రహింపచేయండి తండ్రి. దైవజనులు సెలవించారు, అవి నెరవేరక ముందే నీవు జయమని నమ్ము, నీకప్పుడు సంపూర్ణమైన విజయము అని అన్నట్లుగా తండ్రి ప్రవ్వా మేము ప్రార్థనలు అడిగినవన్నీ కూడా మేము ఆల్రెడీ పొందుకుని ఉన్నాము. దానిని బట్టి నేను స్థుతి చేస్తున్నామని విశ్వాసము కలిగి ఉండగా మా అందరికీ నీ కృప చొప్పున బట్టి అవన్నీ అనుగ్రహిస్తున్నారు. నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఈ రోజున జరిగించిన కార్యములు బట్టి నీకు స్తోత్రములయ్యా. జరిగించిన కార్యములు బట్టి నీకు వందనములు ప్రవ్వా. ఏ యొక్క కార్యములు జరిగితే మేము అపాయంలో పడిపోతామో అటువంటి హానికరమైన క్రియలు మా దరికి రాకుండాట్లుగా నీ దేవతల కంచె కాపుదల చెప్పండి నడిపింపచేసే దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ మీటి ప్రారంభం మొదలుకొని ఇదిగో ఈ ముగింపు వరకు కూడా తండ్రి నీ ధారాళమైన కృప చొప్పున ఇదిగో తండ్రి ప్రభా 8 మందిగా ఇక్కడ కూడి ఉండగా 9వ వ్యక్తిగా మా మధ్యలో ఉన్నందుకే నీకు స్తోత్రములయ్యా. నీ దేవ చిత్తానుసారమైన దుఃఖాన్ని అనుగ్రహించి శ్రేష్టమైన ప్రార్థన వాళ్ళను వీళ్ళను అనుగ్రహించినందుకే నీకు వందనములయ్యా. ప్రభువా ఇదిగో తండ్రి ప్రభా మరి కొద్ది నిమిషాలు నిన్ను మౌనముగా కనిపెట్టుచుండగా తండ్రి ప్రభా నా ప్రార్థనలో అడిగినవన్నీ కూడా పొందుకున్నామని దర్శనములు చూసే భాగ్యమును అనుగ్రహించండి అయ్యా. నీ కృపను పొందుకునే భాగ్యమును అనుగ్రహించండి అయ్యా. నీ సన్నిధిలో ఉన్న విశ్రాంతిని, నీ సన్నిధిలో ఉన్న సమాధానముని మేము అనుభవించలాగున ఇదిగో ఈ మౌనములో మాకు తోడే నడిపింప చేయమని అజరేయుడైన ప్రభు యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కొద్ది నిమిషాలు ప్రార్థనలు అడిగినవన్నీ కూడా పొందుకున్నామని దేవుని వైపు చూస్తూ కనిపెడదాం. దేవుని యొక్క ధారాళమైన ఉచిత కృప మనందరికీ అనుగ్రహింపచేస్తూ మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ కూడా సంపూర్ణముగా మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చుకున్నందుకు భూమి నెరవేర్చుకును గాక. నేడు మనకు ఆహారం నడుమకు దయచేయం, మేము ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకాకి ఎన్నించి తప్పించము. రాజ్యము శక్తి మహిమానంతరం నువ్వేనావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం జయం అపవాదికి రేఖలేం, ప్రవేశ రక్తం జయం అపవాదికి రేఖలేం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాదికి రేఖలకు అంతకాల నాశనం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దివ్యాదేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమా వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక, పనులన్నిటినీ సఫలపరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతాన మోక్షంబు అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారి కామేన్, విజయము ఈ పాట వినువారి కామేన్. మిత్రుడారము మైత్రితో పరమాత్రికమైన మాటల్వ చింతు మన్నాలతో విను మిత్రుడారము. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి ప్రారంభం నుంచి మరి కొంచెము ఆలస్యమైన నిలకడగా ఉండి దైవ ధ్యానంలో ఏకీభవించిన మీ ಎಲ್ಲರಿಗೂ దేవాతి దేవుడు నిండు దేవుళ్ళని అనుగ్రహించిన కాక.
ఆమేన్. మరి ఈరోజైతే కొంచెం లేట్ అయింది కానీ రేపటి నుంచి మనము వితిన్ హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ చేసుకుందాము. పాజిబిలిటీ ఉన్నవాళ్ళు మరి తప్పకుండా జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా సజెస్ట్ చేయండి. సజెస్ట్ కాదు, చెప్పండి ఒక మాట ఇలాగా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ దేవునితో గడుపు. ఆయన యొక్క మేలుని నువ్వు చూస్తావు. ఇప్పటివరకు పొందలేని కృపను నువ్వు పొందగలుగుతావు అని ఒక మాట దేవుని గురించి చెప్పి సువార్థికులుగా మన జీవితాన్ని దేవుని కొరకు మలుచుకుందాం. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, తప్పకుండా ప్రేయర్ చేద్దాం. ప్రైజ్ లార్డ్ అందరికీ.